ఈరోజు చూస్తే ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారు కూడా పెరేడ్ గ్రౌండ్స్లో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. వారి మీద కూడా వ్యతిరేకత ఉంది. అంటే నేనేం చెప్పదలుచుకుంటున్నా అంటే ప్రత్యేకించి ఏ పొలిటికల్ పార్టీకి లేనటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య కేవలం జనసేన పార్టీకి మాత్రమే ఎందుకు వచ్చింది. రెండు, మీరు అడిగినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయానికి వస్తే అసలు వారి ఇష్యూకి ఈరోజు జనసేన పార్టీ అంతర్గత మీటింగ్కి సంబంధం లేదు. రెండోది, అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని జనసేన పార్టీ ఎక్కడ కించపరిచి మాట్లాడలేదు. వారికి మేము జనసేన పార్టీ నుంచి కౌంటర్ అటాక్ ఇచ్చినా కూడా వారు మేధావులు పెద్దలు అని చెప్పి వారిని గౌరవిస్తూ మాట్లాడటమే జరిగింది తప్ప వారిని ఎక్కడ పరదూషణ కానివ్వండి, వారిని ఎటువంటి ఫిల్తీ లాంగ్వేజ్తో జనసేన పార్టీ ఖండించడం జరగలేదు. ఇదే కుట్రపూరితంగా జనసేన పార్టీ మీద చేసినటువంటి ఒక రచ్చే తప్ప ఇందులో ఎటువంటి తెలంగాణ సెంటిమెంట్. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు కొండగట్టుకు నిధులు తెచ్చినప్పుడు మరి నువ్వు ఎందుకు ఆంధ్రాడికి డబ్బులు తెచ్చినావు, నువ్వు రామాకని అప్పుడే చెప్పొచ్చు కదా. అప్పుడు అడ్డుకొని సెంటిమెంట్ ఈరోజు ఎందుకు వస్తుంది? ఇదంతా కావాలని ప్లాన్డ్గా ప్రతిపక్షాలు అధికార పక్షం జనసేన పార్టీ మీద చేస్తున్నటువంటి కుట్ర.